మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు కనుమ శుభాకాంక్షలు. ఇట్లు ఆనంద్ కుమార్ గౌడ్, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసాయి. ఆర్మూర్ పట్టణ కేంద్రంతో పాటు నందిపేట మండల కేంద్రంలో కూడా పోస్టర్లు వెలిసాయి. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మర్చిపోయారు, మీరు మా గ్రామాలకు రావద్దంటూ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల్లో నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మీరు 1 రూపాయికే వైద్యం అన్నారు, ప్రతి గ్రామానికి సొంతంగా 10 ఇండ్లు నిర్మించి ఇస్తా అన్నారు. ఏదైతే హిందువులకు అనుగుణంగా హిందూ వ్యతిరేకంగా ఉన్న వారిని అందరూ కూడా ఏకం చేస్తున్నారు, బాగానే ఉంది కాదు, మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని చెప్పి పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కాలంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి సంబంధించిన అనుచరులు హైదరాబాద్ వస్తుంటే, హైదరాబాద్ మీరు రావద్దు, మా ఇంటికి ఎవరు మీరు రావద్దు, నేను మీకు పనులు చేస్తానని చెప్పిన మాటలు కూడా అందులో పోస్టర్లో పెట్టిన కలకలం రేపుతున్నాయి. మరోవైపు ఆర్మూర్ ఎమ్మెల్యే ఇతర దేశాలకు, గల్ఫ్ దేశాలకు పంపిస్తానని చెప్తూ మాయమాటలు చెప్తున్నారు. ఇక ప్రజలను ఆగమాగం చేస్తున్నారు. టామ్కామ్ ద్వారా ఇతర దేశాలకు పంపుతామని చెప్తే ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మీరు యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి పోస్టర్లో వెళ్ళడం కలకలం రేపుతుందని చెప్పొచ్చు. మొత్తానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బీజేపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు పరచాలని చెప్పి పూర్తిగా అన్న పరిస్థితి నెలకొని చూసుకోవచ్చు. మొత్తంగా ఆర్మూర్ ఎమ్మెల్యేపై పోస్టర్లు కలకలమని రేపుతుందని చెప్పచ్చు. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు అభ్యర్థులు బీజేపీ నుండి గెలుపొందారు. ముఖ్యంగా ఆర్మూర్కు సంబంధించిన పైడి రాకేష్ రెడ్డి ఎన్నికల్లో గెలుపొందడం దీనికి అంతటి కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పచ్చు. గతంలో ఆర్మూర్ నుండి పోటీ చేసిన ఓటమి చెందిన ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ రెడ్డి దీనికి అంతటికి సంబంధించి ఆజ్యం పోస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పోస్టర్ల కలకలంకి సంబంధించి కాంగ్రెస్ నేతలే కావాల్సుకొని ఈ పోస్టర్లు వేశారని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే అనడం, నేను ఆర్టీవీ ఆర్మూర్ ఎమ్మెల్యేని సంప్రదించగా ఫోన్లో దీనికి అంతటికి సంబంధించి ఎవరైతే పోస్టర్లు వేశారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలే అని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఆ ఆర్మూర్లో అవినీతి అక్రమాలకు జరగకుండా నేను ఉన్నాను, ఈ ఇసుక క్వారీలు కానీ మొరం క్వారీలు కానీ నడవకుండా ఉన్నాను, అందుకే నా పైన వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఆ పోస్టర్లు వేలడానికి కారణమయ్యారు. వారికి ఎక్కడ కూడా అక్రమాలు చేయడానికి వారికి సందు దొరకడం లేదు, అందుకే నా పైన పోస్టర్ల కలకలం వేశారని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే అంటున్నారు. రూపాయికి నీ వైద్యం ఎక్కడ, యువతకు ఉపాధి ఎక్కడ, నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి 10 ఇండ్లు నిర్మిస్తానన్నావు, అది ఎక్కడ అని చెప్పి దాన్ని అంతా పోస్టర్లో కలకలం రేపుతుంది అని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైతే ఆర్మూర్ ఎమ్మెల్యేపై పోస్టర్లు వేశారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ నేతలే కావాల్సుకొని వేశారని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆర్టీవీకి చెప్పిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ నియోజకవర్గంలో పోస్టర్లు అయితే కలకలం రేపుతున్నాయి. ఆర్మూర్ పట్టణ కేంద్రం అటు నందిపేట మండల కేంద్రంలో పోస్టర్లు వేశాయి. దీనికి అంతటి కూడా ప్రధాన కారణం మీరు మా గ్రామాల్లోకి రావద్దంటూ పోస్టర్లు వేసిన నేతలైతే కాంగ్రెస్ నేతలే అని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే అంటున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఆర్మూర్లో పోస్టర్లు వేలవడం, ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టర్లు రావడం అయితే పూర్తిగా చర్చాంశమని చెప్పవచ్చు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంపాదించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలే ఈ పోస్టర్లకు కారణమని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాధింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.